మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కొమరం భీం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరైనవి. కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది. కాలువలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాదు భూములకు ఆసిఫాబాదు ప్రాంతంలో ఈ నీళ్ళు అనేటివి అందడం లేదు అని. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి గుండిపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ 50-60 కిలోమీటర్లు చుట్టూతో తిరిగి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. ఇదే కాదు, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది, పోడు భూముల సమస్య ఉన్నది, గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది, గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా 1.5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే. పాపం కష్టపడి మీరందరు కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు. 10 సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు, మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా గోండులకు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలే. ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల, కొమరం భీం పట్ల, రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులు గౌరవమే ఉండి ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం